అందరికీ నమస్కారం అండి. రాజకీయ నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా మేము అనేక విషయాలపైన అనేకసార్లు ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. ప్రజా సమస్యలపైన కూడా అనేక మార్లు ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. కానీ ఒక ప్రభుత్వ అధికారి మీద కూడా ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న వారి వల్ల వచ్చింది అంటే అది నిజంగా మాకు బాధాకరం కూడా. కానీ తప్పడం లేదు. ఏప్రిల్ 6వ తారీఖు నుంచి ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్న సుబ్రహ్మణ్యం గారు రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరించడం, మాట్లాడటం, ఏకపక్షంగా మిగతా అధికారులతో ఫలానా వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు, ఫలానా వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు అని చెప్పడం, అదేవిధంగా పత్రికలకి ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి పవర్ లేని ముఖ్యమంత్రి అని చెప్పి వ్యాఖ్యానించడం, ఇవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చీఫ్ సెక్రటరీ గారికి ఇన్ని రోజులకి ఇంకా మేము మాట్లాడక తప్పక కొన్ని విషయాలు బయటికి తీసుకొస్తా ఉన్నాం. మీరు ఏంటండి, ఒక విద్యావంతులు అయ్యుండి ఆర్టికల్ 172 ప్రకారం ముఖ్యమంత్రి గారికి సమీక్ష చేయడానికి కానీ ఇతరిత్ర ఏ విషయమైనా సరే వారి యొక్క పవర్స్ని ఉపయోగించడానికి పూర్తి అధికారం ఉంటే ఆ ఆర్టికల్ 172 గురించి మీకు తెలియకపోవడం, తెలిసినా కూడా ఒకవేళ తెలిసి ఉంటే కూడా ఈ రకంగా మాట్లాడటం ఏంటి అని చెప్పి వారిని సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు చేయాల్సిన పనులు చెయ్యకుండా చెయ్యకూడని పనులు మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇంకా మే 23కి 43 రోజుల వరకు ఉంది ఎలక్షన్కి. మే 23 ఎలక్షన్ రిజల్ట్స్ రావడానికి. ఈ 43 రోజులు ప్రజల యొక్క సమస్యలు పట్టించుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? వారికి ఇవ్వాల్సిన సంక్షేమం ఇన్ టైం ప్రజలకు చేరే విధంగా వ్యవహరించటం మీ బాధ్యత కాదా? మీరు చెప్పే విధానం, మీరు అనుసరించే విధానం ఎలా ఉంది అంటే ఈ 43 రోజులు ప్రజలు ఏదన్నా సమస్య ఎదుర్కొంటే కూడా దానికి గాలికి వదిలేసి మన దారి మన సెల్ఫ్ ఇంట్రెస్ట్లు కాపాడుకునే విధంగా స్టేట్మెంట్లు ఇద్దాము అనే విధంగా వారి వ్యవహార శైలి ఉంది. ఇది చాలా దురదృష్టకరం, దౌర్భాగ్యం. ఏ అర్హతతో మీరు చెప్తున్నారు? అసలు మీరు ముఖ్యమంత్రి గారికి జవాబుదారి, ఆ విషయం మీకు తెలుసా? మీరు ఎలక్షన్ కమిషన్కి జవాబుదారీ, కానీ ఎలక్షన్ కమిషన్ మీరు చేతుల్లోకి తీసుకొని మీరు రివ్యూ మీటింగులు పెట్టడం అనేది ఎక్కడ రాజ్యాంగంలో చేయమని ఎక్కడ లేదు. మీరు ఎందుకు అంత హైపర్ యాక్టివ్గా బిహేవ్ చేస్తున్నారు? ఎందుకు ఒక ప్రతిపక్ష నాయకుడిలాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు? మీకు నిజంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద మీకు వ్యతిరేకత ఉంటే యు కమ్. చీఫ్ సెక్రటరీగా కాదు, ప్రతిపక్ష నాయకుడిగా బయటికి వచ్చి కండవా వేసుకొని మీరు మాట్లాడండి. కానీ విద్యావంతులయ్యి ఐఏఎస్లకే మచ్చ తెచ్చే విధంగా ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, పాసింగ్ రిమార్క్స్ చేయటం ముఖ్యమంత్రి గారి మీద, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు తండ్రి లాంటి వారు, చీఫ్ సెక్రటరీ ఒక కొడుకు లాంటి వారు. మీరు ఏది చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ నిర్ణయం తీసుకోబోతున్నా కూడా మీరు వచ్చి ముఖ్యమంత్రి గారితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవేమీ మీరు పాటించకుండా సకాలంలో ప్రజలకు అందాల్సిన సంక్షేమం గురించి ఆలోచించకుండా కౌంటింగ్ గురించి మీరు రివ్యూ మీటింగ్ పెట్టడం ఏంటండి? ఈజ్ దట్ ద వే దే బిహేవ్? ఈజ్ దట్ ద వే హీ బిహేవ్? చీఫ్ సెక్రటరీ స్థానంలో ఉండి చీఫ్ సెక్రటరీ గారు వైఎస్
ఈ సిఎస్ ఆ వైఎస్ ఇద్దరు మోడీ కమల పిల్లల్లాగా తయారయ్యి ఈ మాదిరిగా వ్యవహరిస్తూ ఉన్నారనేది ప్రజలకు అర్థమైపోయింది. అండ్ ఇంకో విషయం కూడా మేము చెప్పదలుచుకున్నాం. మీరు ఇన్ని పాసింగ్ రిమార్క్స్ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ పట్ల, అలాగే ముఖ్యమంత్రి గారి పట్ల మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏ మచ్చ లేని ఇంతకుముందు సిఎస్గా ఉన్న పునీత్ గారిని ఎందుకు తీసేశారో మీరు ఒక్కసారైనా ఆలోచించడం కానీ కామెంట్ కానీ చేశారా? ఏ మచ్చ లేని అడిషనల్ డీజీని, ఇంటెలిజెన్స్ డీజీని ఎందుకు ఆ పోస్ట్ నుంచి తొలగించారో మీరు మాట్లాడారా? ఏ మచ్చ లేని శ్రీకాకుళం కలెక్టర్ని ఉన్న ఫలంగా ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారో మీరు మాట్లాడారా? ఉన్న ఫలంగా కడప ఎస్పీని ఎందుకు మరి అక్కడి నుంచి మరి బదిలీ చేశారో మీరు ఏమన్నా సమీక్ష చేశారా? కనీసం మీ ఇంటర్నల్గా మీ ఐఏఎస్ ఫ్రెండ్స్తో అయినా మీరు మాట్లాడారా? మీకన్నా ఒక మచ్చ ఉంది, వాళ్ళకి ఏ మచ్చ లేదు, మీకు ఒక మచ్చ ఉంది. ఎంఆర్ ప్రాపర్టీస్లో జగన్మోహన్ రెడ్డి గారు A1 ముద్దాయి అయితే మీరు A11 ముద్దాయి కింద మీరు నమోదు చేయబడ్డారు. తర్వాత తీసుకున్న నిర్ణయాలు మంత్రి మండలివే తప్ప నా సొంతవి కావు అని చెప్పి మీరేదో కోర్టుకు వెళ్ళి అప్లికేషన్ పెట్టుకొని కోర్టు చుట్టూ తిరిగిన తర్వాత మీకు ఉపశమనం కొంచెం కలిగింది. అయినప్పటికీ కూడా సిబిఐ మిమ్మల్ని ఉపేక్షించకూడదు అని సుప్రీంకోర్టు వెళ్ళడం జరుగుతుంది. ఆ కేసు కూడా పెండింగ్లో ఉంది. సరే, అది కోర్ట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ ట్రాక్, చట్టపరంగా ఏది జరగాలో అది జరుగుతుంది అని మేము ఈ రోజు వరకు కూడా మీ గురించి ఎక్కడా కూడా మేము వ్యాఖ్యానం చేయలేదు. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ పోస్ట్కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి అని చెప్పి మేము నిర్ణయించుకున్నాం కాబట్టి. కానీ మీరు అదుపు తప్పి ఈ రకంగా ముఖ్యమంత్రి గారికి పవర్స్ లేవు అని మాట్లాడటం, ఎలక్షన్ కమిషన్ను పిలిపించుకొని రివ్యూ మీటింగులు చేయడం, కొన్ని పత్రికలకి ఆయన కేవలం కేర్ టేకరే ముఖ్యమంత్రి గారు, అంతేగాని పవర్స్ ఏమీ లేవని చెప్పడం ఏంటిదండి ఇది? ఇది రాజ్యాంగ విరుద్ధం. చీఫ్ సెక్రటరీ గారి పనితీరు ఎలా ఉంది అని అంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అవమానించే విధంగా ఉంది, ఆక్షేపణీయంగా ఉంది. ఇది పద్ధతి కాదు. ఇక ముందు ఎవరైనా సరే, ఏ అధికారైనా సరే, ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ గారు, ముఖ్యమంత్రి గారిని రాజ్యాంగ విరుద్ధంగా ఏదన్నా మాట్లాడితే మేము సహించబోము అని చెప్పి వాళ్ళకి క్లియర్గా మేము తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటికే ప్రజలు చాలామంది ఇప్పుడు మామూలుగానే వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని, ఏంటి సిఎస్ అయ్యుండి వారు ఏంటి ఆ రకంగా కామెంట్ చేస్తున్నారు, పేపర్లో ఇలా రావడం ఏంటి, ఈ రకంగా మాట్లాడటం ఏంటి, ఇంత ఈ రకంగా హైపర్గా బిహేవ్ చేయటం ఏంటి, హీఈస్ బిహేవింగ్ యాజ్ ఇఫ్ హీఈస్ ఎ వైసీపీ కార్యకర్త లాగా వారు బిహేవ్ చేస్తున్నారు ఏంటి అనేది కామెంట్స్, జనరల్ కామెంట్స్ ఆల్రెడీ గత 10 రోజుల నుంచి కూడా వస్తూనే ఉన్నాయి. సరే, దాన్ని ఆ కామెంట్స్ కరెక్ట్ కాదు అని వారి యొక్క పనితీరు ఎలా ఉండాలి, ఆ కామెంట్స్ కరెక్ట్ కాదు, నేను చీఫ్ సెక్రటరీగా ఈ విధంగా వ్యవహరిస్తున్నాను అనే విధంగా ఉండాలి. కానీ ఆ కామెంట్స్కి వారు అవి నిజం అనుకునేలాగా వీరి బిహేవియర్ ఉంది. ఏదైనా ఒక స్థాయి వరకే, గివ్ రెస్పెక్ట్స్ అండ్ టేక్ రెస్పెక్ట్స్. ఆ రెస్పెక్ట్స్ కనుక దాటితే వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్, మేము ఖచ్చితంగా స్పేర్ చేయం. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న ముఖ్యమంత్రి గారు, ఇంత మచ్చలేని ముఖ్యమంత్రి గారి గురించి మీరు పాసింగ్ రిమార్క్స్ మీడియాలో ఎలా చేస్తారు, ఏ రకంగా చేస్తారు? యు ప్లీజ్ గో త్రూ ఆర్టికల్ నెంబర్ 172 వన్స్ అగైన్. ఒకసారి చూసుకోండి మీరు, దెన్ అప్పుడు మీకు తెలుస్తుంది మీ పరిధేంటి, ముఖ్యమంత్రి గారిని ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు, నా యొక్క విధులేంటి, నేను నిర్వర్తించాల్సిన విధానాలు ఏంటి, అన్నీ కూడా మీకు తెలుస్తాయి. థ్యాంక్ యూ.